ఒక్క మాట నాకు మొర్రపెట్టు, నేను ఎంటర్ అవుతా సీన్లోకి అంటున్నాడు ఆయన. అందుకే భక్తులు శోధనలు ఎదురైనప్పుడు ఇక అయిపోయాంరా అనుకున్నప్పుడు దేవునికే మొర్రపెట్టారు. ఆపదలో వారు ఆయనకు మొర్రపెట్టిరి, ఆయన వారి మొర్ర ఆలకించి వారిని విడిపించెను. వారున్న బాధలన్నిటి నుండి వారిని విడిపించెను. గర్జించు సింహాన్ని కూడా చీల్చి అవతల పడేసే బలము నా దేవుని ఆత్మ నీకు నాకు ఇస్తాడు. అలాంటి ఆత్మను మనకు అనుగ్రహించాడు. అలాంటి శక్తిని మన మీదికి పంపగల ఆత్మను మనలోనే ఉంచాడు, మనతోనే ఉంచాడు. ఆ ఆత్మ నీకు శక్తిని ప్రసాదించాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఆపత్కాలమందు నువ్వు శ్రమ కొలిమిలో ఉన్నా, శోధన కొలిమిలో ఉన్నా అన్నాను. శరీర క్రియలు చేసే శోధన నీకు వచ్చింది, ఏదో ఒక సన్నివేశం ఎదురైంది నీకు, అక్కడ నువ్వు డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది, నువ్వు పాపంలో పడే ఛాన్స్ ఉంది. అలాంటి సన్నివేశం ఒకటి సడన్గా నీకు క్రియేట్ అయింది. నిజంగా నీకు దాని మీద ఇష్టం లేకపోతే, దాని మీద నీకు వాంఛ లేకపోతే, దాని మీద నీకు ఆలోచన లేకపోతే, ఒక్క మాట ఆ విషఘడియలో ఒక్క మాటను నువ్వు దేవుణ్ణి, దేవా దయచేసి నన్ను కాపాడమనను. దేవుని బలమైన శక్తి నీ మీదికి వచ్చి ఆ శోధన తప్పిపోతే అప్పుడు అడుగు. అయితే నీవు హృదయపూర్వకంగా అడగాలి. కానీ దాని మీద నీకు వ్యామోహం ఉందనుకో, ఖచ్చితంగా నువ్వు ఆ ప్రార్థన చెయ్యవు. తమ్ముడా నువ్వు చెయ్యవు, అవతల వచ్చి కాస్త హడావుడి చేస్తా ఉందనుకో, నువ్వు కూడా అంటావు తప్ప ప్రభువా ఈ శోధన నుంచి నన్ను కాపాడని అనవు నువ్వు. ఎందుకంటే అది నీకు బాగుంటుంది. లేదు నీకు ఇష్టం లేదా, యోసేపులాగా నువ్వు దాన్ని అసహించుకున్న, ఒక్క మాట అడుగు. నువ్వు నిజంగా కావాలంటే చూడు, ఒక్క మాట అడుగు. దేవా నన్ను కనీసం పరీక్షించడానికైనా అడుగు. దేవా నన్ను తప్పించవా అని అడుగు. ఒక్క మాట అడుగు. నీకు ఆ శోధన తొలగిపోతే అప్పుడు అడుగు. అద్భుతం జరుగుద్ది అక్కడ, అంతే. అయితే ఆ సన్నివేశం నీకు ఎదురైనప్పుడు నీ దగ్గర నుండి వచ్చే రియాక్షన్స్ని దేవుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మహాశక్తి సంపన్నుడు ఏ స్థితిలో నుంచైనా నిన్ను కాపాడగలడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? శత్రువు యొక్క బలాన్ని గురించి మాట్లాడి, వాడి తంత్రాలని గురించి మాట్లాడి ధైర్యం చెప్తున్నాడు. తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండండి అన్నాడు. శోధనలో ఉన్నావా, శ్రమలో ఉన్నావా, ఏ విధమైన సన్నివేశంలో ఉన్నావు, నీకు జ్ఞానం సరిపోవట్లేదా, దేవుణ్ణి అడగొచ్చు. నువ్వేం లేదు, మొర్ర పెట్టడం. అబ్బా నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ సన్నివేశంలో ఉన్నా, అయ్యా నాకు ఇక్కడ శక్తి చాలట్లేదు, నా జ్ఞానం చాలట్లేదు, నీ ఆత్మ సహాయమును పంపు, దయచేసి నన్ను కాపాడమని ఒక్క మాట నువ్వు అడిగితే, యేసు నామములో నువ్వు అడిగితే ఆయన శక్తి తక్షణమే నీ మీదికి దిగొచ్చింది. ఇది వాస్తవం. హల్లెలూయా. ఒక పక్క కాపుదల పెట్టాడా, దూతల కాపుదల పెట్టాడా, అన్ని రకాలు నీకు దేవుని పరిశుద్ధాత్మనిచ్చాడా, ఇన్ని చేసి కూడా నీకు ఇంకా శక్తి జాలకపోతే, ఈ పోరాటంలో నువ్వు ఎక్కడన్నా కృంగిపోతే ఒక్క మాట నాకు మొర్రపెట్టు, నేను ఎంటర్ అవుతా సీన్లోకి అంటున్నాడు ఆయన. అందుకే భక్తులు శోధనలు ఎదురైనప్పుడు ఇక అయిపోయాంరా అనుకున్నప్పుడు దేవునికే మొర్రపెట్టారు. ఆపదలో వారు ఆయనకు మొర్రపెట్టిరి, ఆయన వారి మొర్ర ఆలకించి వారిని విడిపించెను. వారున్న బాధలన్నిటి నుండి వారిని విడిపించెను. నా ప్రార్థనలు ఆలకించు వాడవు, నా మనవులకు చెవియొక్కెదవు. నా ప్రార్థనలు ఆలకించు వాడవు, నా మనవులకు చెవియొక్కెదవు. అంతులేనిదయ్యా నీ అనురాగము, అంతులేనిదయ్యా నీ అనురాగము. అమరం అతి మధురం నీ దివ్య స్నేహము, అమరం అతి మధురం నీ దివ్య స్నేహము. అందుకొను దేవ ఆరాధన, నా దీన స్తుతి నివేదన. అందుకొను దేవ ఆరాధన. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమైన మాట అంటే, ఎంత అద్భుతమైన మాట అంటే నిరంతరం చదువుకోవాల్సిన మాట అది.
బలవంతుడు శక్తివంతుడైన దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఏం భయపడాల్సిన అవసరం లేదు. నీ శక్తి చాలేదా? నీ జ్ఞానం చాలేదా? నీ బలం చాలేదా? నీ ఐడియా పనికి రాలేదా? నీకు తెలివి చాలేదా? నీకు సామర్థ్యం చాలేదా? డోంట్ వరీ. అవన్నీ నిక్కటముగా కలిగి ఉన్న దేవుని వైపు చూసి ఒక్క మాట అడగటం నేర్చుకో. నువ్వు ఎలాంటి సిచ్యువేషన్లో, ఎలాంటి సన్నివేశంలో, ఇవన్నీ నేను ప్రాక్టికల్గా అనుభవించకుండా చెప్పట్లా. భయము కలిగిన వేళ దేవుణ్ణి ఆశ్రయించా. నా అనుభవం చెప్తున్నా. భయము కలిగిన వేళ దేవుణ్ణి ఆశ్రయించా. దేవా, ఇదిగో ఈ వార్తను బట్టి నేను భయపడుతున్నాను. ప్రభువా, నన్ను కనికరించు. ఈ సమయంలో నాకు ధైర్యం ప్రసాదించు, నాకు బలమి, నన్ను బలపరచంటే దేవుని మహాశక్తి నా మీదికి దిగి వచ్చింది. అప్పటిదాకా కలత చెందిన నేను ఆ తర్వాత మళ్ళా తిరిగి తెప్పరిల్లి మళ్ళా నార్మల్ పొజిషన్కి రావటం అనేది అనేక సార్లు చూశా. ఈ సమయంలో మీకు తెలుసా, అసలు నాకు మహాసిగ్గు. అసలు ఇక్కడ నిలబడి దేవుని వాక్యం, ఇక్కడ కూర్చొని దేవుని వాక్యం చెప్పటం ప్రపంచ 7 వింతల్లో ఇది 8వ వింత. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అంత సిగ్గు. ఆడోళ్ళు వేదిక దగ్గరకు వచ్చి మైకు తీసుకొని సాక్ష్యం చెప్తుంటే వీళ్ళకి ఎంత ధైర్యం. కనీసం మందిరంలో కానుకేయటానికి లేచి వెళ్ళేటప్పుడు కూడా దాక్కొని పోయి గుట్టుగా వేసి వచ్చేవాడు. అంత సిగ్గు. అలాంటి సిగ్గు శరం లేకుండా సిగ్గు శరం లేకుండా మనం ఎలా బతకూడదు అలా బతకూడదు. సిగ్గు కలిగి బతకాలని, సిగ్గు లేకుండా ధైర్యంగా దేవుని వాక్యం చెప్పేటట్టు దేవుడు సహాయం చేశాడు. ఎన్నిసార్లు నాకు బలమును దయచేశాడో కృంగిపోయిన వేళల్లో అధైర్యపడింది. నేను చెప్తున్నా, వాడు ఎంతటి మంత్రగాడైనా, ఎంత తంత్రగాడైనా, ఎంతటి ప్రయోగ శక్తి కలిగిన వాడైనా ఎలాంటి దురాత్మను నీ మీద వదిల్లే. నువ్వు అడగాల్సింది ఒక్కటే, ప్రభువా, ఇలాంటి ప్రయోగతంతు నా మీదికి చేస్తూ ఉన్నారు. పని కట్టుకొని డబ్బులు వెచ్చించి రిస్కులు చేసి నానా బాధలు పడి నా పతనాన్ని చూడాలి, నాశనం చేయాలి, ఇలాంటి కుట్రలు చేస్తూ ఉన్నారు. నా తండ్రి, నాకు కృపనీయవా, నన్ను కాపాడవా అని ఒక్క మాట అడుగును. వాడు ఎలాంటి శక్తిని నీ మీదికి రేపి పంపిన శక్తులన్నిటి మీద అధికారం కలిగిన మహాశక్తి మన యేసయ్య. ఆయన కలిగి ఉన్నాడు. ఏ ప్రయోగతంతులైనా సర్వనాశనం అయిపోతాయి. ఆయన దగ్గర నిలబడగలిగేది ఏదీ లేదు. కలత చెందాల్సిన అవసరంలా, భీతి చెందాల్సిన అవసరంలా, కలవరపడాల్సిన అవసరంలా. ఎన్ని శక్తులైనా సరే అన్ని ఆయన పాదాల కిందే ఉన్నాయి, అన్నిటికి పైన ఆయన ఉన్నాడు. దీన్ని బట్టి మీకు బలం కలుగుతుందా, ఇంకా దడగలుగుతుందా? ఎంతమందికి బలం కలుగుతుందో కొంచెం, ఎందుకంటే మీ ముఖాలు చూస్తే బలం కలుగుతున్నట్టు లేదు. ఉన్న బలం పోయి నీరసం వస్తున్నట్టుగా ఉంది. అట్లేం లేదుగా. గుండె చెదిరిన వేళ, భయము కలిగిన వేళ, బాధ కలిగిన వేళ, అర్థం కాని వేళ, ఇప్పుడు ఈ సమయంలో నేను ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నప్పుడు ప్రతి ఘట్టంలో నేను నేర్చుకున్నది ఆయనకు మొర్ర పెట్టుట. భూమి మీద పరుగు పందెములో, యుద్ధరంగంలో ఉన్నప్పుడు తండ్రి బిడ్డకు సాయం చేయలేడు. కానీ పరలోక తండ్రికి ఆ సౌకర్యం ఉంది. ఆయన నీకోసం దూతల్ని పంపటము, పరిశుద్ధాత్మని ఇవ్వటం, నిన్ను వెన్నంటి కాపాడటమే కాదు, నువ్వు పిలిస్తే తక్షణమే నిన్ను ఆదుకునే శక్తి కూడా కలిగి ఉన్నాడు ఆయన. మీలో కొంతమందికి ఒక డైలాగ్ వచ్చింది, అట్లయితే చాలా రోజుల నుంచి పిలుస్తున్నామని, నన్ను ఎందుకు ఆదుకోలేదని. చాలా రోజుల నుంచి పిలుస్తున్నానన్నా, నన్ను ఎందుకు ఆదుకోవటంలా మరి దేవుడు అని. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆ శ్రమానుభవం నీకు అవసరమైనప్పుడు నువ్వు మొర్రపెట్టినను అవసరతను బట్టి మౌనం వహిస్తాడు. అర్థమైందా నేను చెప్పింది? మనలో కొన్ని దేవుడు అనుగ్రహించిన శక్తులు ఉంటాయి, దేవుడిచ్చిన శక్తులు మనలో. ఆ శక్తులు, దేవుడు మనకు అనుగ్రహించిన ఆ ప్రభావం మనలో నుంచి బహిర్గతం కావాలంటే కొంచెం నలుగుడు అవసరం మనకు. ఒక్కోసారి ఆ నలుగుడు మనకు ఏర్పడినప్పుడే మనలో నిద్రాణమై ఉన్న శక్తులు మేలుకుంటాయి. ఇది ఒక రహస్యం. దేవునికి స్తోత్రం. ఒక్కొక్క విధమైన నలుగుడితో మనలో ఒక్కొక్క పవర్ మేలుకుంటుంది. అబద్ధాలు ఆడకుండా చెప్పండి, ఎంతమందికి అర్థమవుతుంది? జోక్ కాదు నేను చెప్పేది.
ఒక్కొక్క విధమైన నలుగుడు మనకు వచ్చినప్పుడు మనలో దేవుడు సిద్ధపరిచిన ఒక్కొక్క శక్తి మేలుకుంటుంది. ఏమండి, దేవుడు అంత శక్తి కలిగినోడు, సైతాను శక్తులు అంతగా చేసినోడు నిన్ను అసలు శక్తి లేకుండా చేస్తాడా? నీకు నాకు కూడా శక్తులు ఇచ్చాడు ఆయన. తెలుసా మీకు? నాకు తెలిసిన ఒక స్త్రీ ఉంది. ఇక ఆమెకి భర్తే ప్రపంచం, భర్తే లోకం, భర్తే జీవితం, భర్తే సమస్తం, ఇక అంతా భర్తే. ఆమె బ్రతుకంతా భర్తే, ఆమె దేవుడు కూడా భర్తే. ఊహించని రీతిలో దేవుడు ఆమె భర్తను తీసుకున్నాడు. ఒక్కసారిగా బలహీనురాలైన ఆ స్త్రీ హతాశురాలైంది. ఇక నెక్స్ట్ డేని ఊహించుకోలేకపోతుంది. ఎందుకంటే ఆమెని ఇంటి నుంచి కాలు బయట పెట్టకుండా మొత్తం ఆయనే చూసుకుంటాడు. అసలు దేని గురించి ఆలోచించే పని లేదు. ఫుడ్ దగ్గర నుంచి, సంపాదించే దగ్గర నుంచి, ఆమె వస్త్రం దగ్గర నుంచి, పిల్లల బాధ్యత దగ్గర నుంచి ప్రతిదీ ఆయనే చూసుకుంటాడు. అలాంటి సమయంలో ఆమె ఎంత బలహీనరాలుగా ఉందంటే, చాలా విషయాలు చదువుకున్నప్పటికీ కూడా పట్టింపు లేకుండా ఉంది. అవంత అవసరం లేదు నాకు అన్నట్టుగా తనకు దేవుడిచ్చిన శక్తులన్నీ నిద్రపోయేటట్టు అయిపోయిందండి. ఎప్పుడైతే ఆయన్ని దేవుడు తీసేసుకున్నాడో, ఎప్పుడైతే ఆయన పిలిచాడో, ఇక నెక్స్ట్ డే నుంచి ఇక ఆయన లేడుగా. వాట్ నెక్స్ట్? మరో రోజు ఊహించలేకపోయింది, దిగులు పడింది, ఏడ్చింది. వారం అయింది, 10 రోజులైంది, 15 రోజులైంది, 20 రోజులైంది. ఇక ఒత్తిడికి గురైంది. పిల్లలు, వాళ్ళ బాధ్యతలు, భారాలు. ఎట్లా మీకు తెలుసా? అప్పటిదాకా భర్త ఏది చెప్పినా నా వల్ల కాదు, నేను చేయలేను, నాకంత తెలివి లేదు, నేను పోలేను అని మాట్లాడి ఈ మనిషి ఒక్కసారిగా వీరవనితలాగా లేచి టోటల్ కుటుంబం మొత్తాన్ని నిలబెట్టే సామర్థ్యంలోకి వచ్చింది. అంటే ఆ శక్తి ఆమెలో ఉంది. సమాజాన్ని ఢీకొట్టే శక్తి, పిల్లల్ని బతికించుకోగల శక్తి, కుటుంబాన్ని లాక్కు రాగల శక్తి. పురుషుడు లేకపోయినా కుటుంబానికి స్త్రీయే ఒక మగవాళ్లాగా, వెన్నుదన్నులాగా నిలబడేటువంటి దమ్ము ఆమెలో ఉంది. కానీ ఆమె భర్త ఉన్నప్పుడు ఆ శక్తి అంతా నిద్రాణంగా ఉంది. అతను ఎప్పుడైతే దాటి అవతలికి వెళ్ళాడో ఆమెలో నిద్రాణమై ఉన్నటువంటి ఆ శక్తి మేలుకొని కుటుంబం మొత్తానికి బాసటైపోయింది. ఇప్పుడు ఆమెలో నుండి ఆ శక్తి వెలువడాలంటే ఈ నలుగుడు ఆమెకి అవసరమై ఉంది. కొంతమంది పురుషుల్ని చూస్తూ ఉంటాను, చాలా సున్నితంగా, చాలా సెన్సిటివ్గా, చాలా ఇబ్బందికరంగా ఉంటారు. బ్రదర్, సరుకు అయిపోయినట్టుంది, మీకు ప్రార్థన చేసేస్తాను, ఇంతవరకు మీ సరుకు. దేవునికి స్తోత్రం. ఈ లైవ్లో ఎవరైనా ఉన్నారో వాళ్ళు కూడా సర్దుకున్నారా? వాళ్ళ టైం 12 దాటితే వాళ్ళు కూడా అబ్బో చాలామంది ఉన్నారే, యేసు రక్తం వేసి. కొంతమంది పురుషులు ఉంటారు, వాళ్ళ పరిస్థితి కూడా అంతే. వాళ్ళలో దేవుడు సిద్ధపరిచినటువంటి శక్తుల్ని వాళ్ళు రన్నింగ్లో తీసుకురారు. కొన్ని పరిస్థితులను రప్పించి దేవుడు నలగొట్టి వాళ్ళకి దేవుడిచ్చిన పవర్ వాళ్ళ నుంచి బయటకు వచ్చేటట్టు చేస్తాడు. తెలుసుకోండి ఈ సంగతి. మామూలుగా రాదు అది నీలోంచి బయటికి. నీకు అన్ని పరిస్థితులు సజావుకుంటే శుభ్రంగా నిద్రపోతావు, అప్పనంగా తిని. నీలో నిద్రాణమై ఉన్నటువంటి శక్తులు మేల్కొన్నావు. అందుకే నీ తుప్పు వదిలేటట్టు కొన్ని పరిస్థితులు రప్పించి నువ్వు జూలు విదిల్చేటట్టు చేస్తాడు నా దేవుడు. కొన్నిసార్లు కావాలనే కొన్ని నలుగుళ్ళు మనకు అనుమతించినప్పుడు మాత్రం నీ మొర్రకు జవాబు రాదు. అది అవసరమైతే ఆన్సర్ ఇవ్వడు. ఈ నలుగుడు నీకు అవసరం రా బాబు, నువ్వు ఇక మొత్తుకున్నా కూడా కాదు, నువ్వు కొద్దిగా తయారు కావాలి, నీకు ఆ నలుగుడు అవసరం, నీలోంచి ఉన్న సరుకు బయటికి రావాలి, నువ్వు కాస్త తప్పదు రాబాయ్ అని అప్పచెప్తాడు. స్త్రీలని అప్పచెప్తాడు, పురుషులను అప్పచెప్తాడు. అవసరాన్ని బట్టి మాత్రమే కొన్నిసార్లు నలుగుడికి అప్పగిస్తాడు. ఎందుకంటే మనలో నిద్రాణమైన శక్తుల్ని మేలుకొల్పడానికి తప్ప ఆపదలో నిన్ను వదిలిపెట్టే అన్యాయస్తుడైతే కాదు. కానీ భయపడి మనం ఏదో అయిపోతున్నామని ఆందోళన పడి కేకలేస్తాం. దేవుడు అంటాడు, ఏం కాదు, కొంచెం తట్టుకో, నీకేం కాదు, నీ ప్రాణం పోదు. ఏం ప్రాణం పోతుంది అయినా సచ్చేటట్టు ఏం సావో, పవర్ మేలుకుంటుంది రన్నీలో. ఒకప్పుడు నువ్వే పిరికోడివి,
ఇప్పుడు ఈ ఘట్టాలు ఎదుర్కొన్నప్పుడు కొన్ని ఘట్టాలు నీలో ధైర్యం అనే శక్తి మేలుకుంటుంది. అది ఎంత పని చేసిద్దంటే నువ్వు నిలబట్టమే కాదు, 100 మందిని నువ్వు నిలబెట్టడానికి ఉపయోగపడిద్ది. అది నీలో నుంచి బయటికి రావాలి నీలోంచి అది బయటికి. లేకపోతే నువ్వే పిరిగి బతుకుతావు. నీలో ఉన్నటువంటి ధైర్యము అనే శక్తి బయటికి రావాలంటే కొన్ని చేదైన ఘట్టాలు నీకు ఎదురు కావాలి. వాటిని తట్టుకొని నువ్వు నిలబడితే పిరిగితనం అనేది వదిలిపోయి ధైర్యం అనేది ధరించుకోగలుగుతావు. అలాంటి కొన్ని ట్రైనింగ్కి సంబంధించిన అనుభవాలను మినహాయించి మిగిలిన ఏ ఘట్టంలో కూడా దేవుడు నీ చెయ్యి వదిలిపెట్టడు, నీ మొరను దాటిపోడు. దీన్ని రూఢిగా నువ్వు నమ్మొచ్చు. ఎందుకంటే తన గ్రంథంలో రాయించి పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ పాయింట్ నెంబర్ 1లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఆఫర్ ఏంటంటే, నీకు శక్తి కొంచెమే అయినా నాకు మహాశక్తి ఉంది. కాబట్టి నీ శక్తిని బట్టి నువ్వు అధైర్యపడొద్దు. నా శక్తి వైపు చూసి నువ్వు శక్తి పొందు, నువ్వు బలం పొందు. బలం అన్నా శక్తి అన్నా ఒకటే. దేవునికి స్తోత్రం. ఎటు చూసి శక్తి పొందమన్నాడు? నా వైపు చూసి. ఆయన వైపు చూసి రక్షణ పొందటమే కాదు, ఆయన బలం వైపు చూసి మనం బలం తెచ్చుకోవచ్చు. అగ్నిగుండంలో వేస్తాను, నా సంగతి తెలుసా, మీ అంతు తేలుస్తాను అన్నాడు నెబుకద్నెజరు. అంటే వాడి ఫీలింగ్ ఏంటంటే అగ్ని బలం గొప్పది, కాల్చి బూడిద చేసేది మీ అందరిని. వీళ్ళు వాడిని రెచ్చగొట్టే మాట మాట్లాడేసరికి 7 అంతలు ఎక్కువ చేయమన్నాడు. 7 కాదు 77 అంతలు ఎక్కువ చేసుకోరా. ఎన్ని ఇంతలు ఎక్కువ చేసుకున్నా 100 రకాల అగ్ని నువ్వు తెచ్చిపెట్టినా ఆ అగ్ని అంతటికంటే కూడా బలము గలవాడు నాడు. వాళ్ళ దృష్టిలో అగ్ని బలమైనది కాదు. నెబుకద్నెజరేమో అగ్ని బలమైందని నమ్మాడు. ఈ ముగ్గురేమో అగ్ని కంటే మా దేవుడు బలవంతుడని నమ్మారు. చివరికి నెబుకద్నెజరు నమ్మినట్లే అగ్ని బలం చేత నెబుకద్నెజరు పరిచారకులు తెచ్చారు. కానీ ఆ అగ్ని బలము దేవుని పరిచారకులను ఏమీ చేయలేకపోయింది. నెబుకద్నెజరు ప్రకారం అగ్ని బలమైందే, విసిరినోళ్ళు తెచ్చారు. కానీ వీళ్ళు నమ్మారు చూడు మహాదేవుని, అగ్ని కంటే బలవంతుడని. వాళ్ళని ఏం చేయలేకపోయింది అగ్ని బలమును అణచి అగ్నికి ఆజ్ఞాపించే వాళ్ళని ముట్టకూడదు నువ్వు అని. భగ 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 మండే అగ్ని, విసిరినోళ్ళని కాల్చిన అగ్ని విసరబడ్డోళ్ళని ముట్టనైనా ముట్టలా, వాళ్ళ వెంట్రుకను కూడా తాకల. అది వాక్యం చెప్తున్న సత్యం. వాళ్ళ వెంట్రుక కూడా కాలలేదని రాసుంది. వాళ్ళ వస్త్రాలు కూడా అగ్ని వాసన రాలేదు, వారి వెంట్రుకైనను కాలలేదు. బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున. బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున. పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేసే. పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేసి. నాలుగో వాణిగా ఉండలేదా ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువలేదా? నాలుగో వాణిగా ఉండలేదా ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువలేదా? భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూసినప్పుడు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూసినప్పుడు. స్తోత్రం. ఇక దేనికి భయపడదాం మనం? సింహాలు బలం గలవి అనుకున్నాడు దర్యావేషు.
నోళ్ళు మూసుకొని కూర్చున్నాయి. సింహము కంటే బలవంతుడు ఇక్కడ ఉన్నాడు. అగ్ని బలమైనది అనుకున్నాడు నెబుకద్నెజరు. అగ్ని కంటే బలవంతుడు ఇక్కడ ఉన్నాడు. ఇంక నువ్వు ఏ బలం చూపిస్తావు? అగ్ని బలమా, సింహం బలమా, మంత్ర బలమా, అధికార బలమా? ఏ బలం? అధికారాలే అడ్రస్ లేకుండా పోయినాయి, తల క్రిందులైనాయి. అహస్వేరోషు ఆర్డర్ జారీ చేశాడు, యూదుల్ని హతం చేయండి అని. హామానును బట్టి ఎస్తేర్ను ఉపయోగించి మళ్ళీ ఆ అధికారాన్ని తలకిందులు చేసి యూదుల చేత మళ్ళా శత్రువుల్ని హతం చేపించాడు. నువ్వు ఏ శక్తి చెప్తావో చెప్పు. ఆ శక్తులన్నిటికీ మించిన శక్తి దైవశక్తి, మహాశక్తి. ఈరోజు ఈ మాట నేను మీ దృష్టికి ఎందుకు తేవాలని అనుకున్నానంటే, వినండి, ఒక్క మాట చెప్పి ముగిస్తా. మీకు నమ్మకం కలగటానికి బైబిల్ కూడా మూసేస్తున్నా. అది మళ్ళీ మీకు ఇబ్బంది లేకుండా నమ్మకం కలగడానికి బైబిల్ కూడా మూసేస్తున్నా. ఇప్పుడు నమ్మండి. అంత్య దినముల దగ్గరకు వచ్చే కొద్దీ భక్తిలో సారం తగ్గిపోయి పైకి భక్తి గలవారి వలె ఉన్నారు, కానీ దాని శక్తిని ఆశ్రయించే పరిస్థితుల్లో నేడు భక్తులు లేరు. నా బైబిల్ మూసా, మీ బైబిల్ ఒక్కసారి తీసి చూసుకోండి. తిమోతికి రాసిన 2 పత్రిక. దేవునికి స్తోత్రం. మీకు నమ్మకం కలగ తిమోతికి రాసిన 2 పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం ఒక్కసారి చదవండి. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిన యుందురు. ఇట్టి వాళ్ళకి నువ్వు సుముఖుడవై ఉండమన్నాడా, విముఖుడవై ఉండమన్నాడా? విముఖుడవై ఉండుము. దాని సోదరులను వదిలేసేయమన్నాడు. బాగా వినండి. అసలు ఆ ఒక్క మాటని మళ్ళీ మళ్ళీ చదవండి. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారున యుందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ఓకే సమయంలో నువ్వు చదివే వాళ్ళు చదవాలా. భక్తి అంటున్నాడు, దాని శక్తి అంటున్నాడు. భక్తి అంటున్నాడు, దాని శక్తి. భక్తిలో శక్తి ఏంది? అది రావాల్సిన ప్రశ్న. భక్తిలో శక్తి ఉందా? లేకపోతే ఎందుకు రాయిస్తాడు? భక్తి చేసే భక్తిపరుడికి దేవుడు శక్తిని అనుగ్రహిస్తాడట. అంతేకాదు దేవుని శక్తితో కొన్ని కార్యాలు కూడా చేస్తాడట. ఇందాక నేను సాక్ష్యాలు చెప్పేటప్పుడు, నిన్న ఆదివారం కానీ పోయిన ఆదివారం కానీ ఇందాక కానీ నేను ఒక మాట చెప్పాను. ఊరి పేరు, మనిషి పేరు, ఫోన్ నంబర్ కూడా తీసుకోండి మీరని చెప్పాను నేను. ఎందుకంటే దేవుడు కార్యాలు చేయలేని చేతకానోడైతే కాదు. నా దేవుడు మారలా, ఆయన శక్తి మారలా. కాకపోతే ఇప్పుడు భక్తులు మారారు, భక్తి మారింది. ఎలా ఉందంటే, భక్తి అయితే చేస్తున్నారు కానీ దాని శక్తిని రుచించలేని ఫలశూన్యులుగా బతుకుతున్నారు నేడు భక్తులు. కానీ మనకు ముందు తరాల్లో భక్తులు అలా లేరు. భక్తి చేశారు, దాని శక్తిని వాళ్ళు అనుభవించారు, లోకానికి కూడా ఆ శక్తి ఒరిజినల్గా చూపించారు. పాస్టర్లు కొట్టినండి నాయన, నిద్రవుతుందా? నిద్రవుతుందా ఏమన్నా? ఏం లేదుగా. నేను ముగించబోతున్నా, అందరూ వినాలి. వాళ్ళు భక్తి చేశారు. మనకు ముందు తరాల్లో ఉన్నటువంటి దైవజనులు ఆది సంఘములో కూడా భక్తితో పాటు దాని శక్తిని ఆశ్రయించారు, అనుభవించారు, అనుభవంలోనికి జనాలకు కూడా తెచ్చారు. ఈరోజు అంతా ఆర్టిఫిషియల్ భక్తి, శక్తిహీనమైన భక్తి, ఒక రకమైన తంతు జరుగుతుంది ఈరోజు సమాజంలో. ఒరిజినల్ లేదు, అంత కాగితాల పూల వ్యవహారం. ఎక్కడ ఉన్నది చూడండి, పూలు తెగ మెరిసిపోతున్నాయి. వాటిని పట్టుకొని చూడండి, పెరపెరలాడుతుంటాయి. ఎందుకంటే అన్ని కాగితాల పూలు. కానీ లాంగ్ షాట్లో చూస్తే మీకు నిజంగా అబ్బాయి ఇన్ని వెరైటీ పూలు. దగ్గరికి వచ్చి చూడు, ఆకులను చూడు, పూలను పట్టుకొని చూడు, ఆ నిర్మలత్వం, కోమలత్వం, మృదుత్వం, పరిమళం ఏమీ ఉండవు. గులాబీ చెట్టు కనపడదు, దగ్గరకు వచ్చి వాసన చూడు, దాన్ని కొట్టుకున్న దుమ్ము నీ ముక్కులోకి పోయింది. 30 సార్లు దుమ్ముతావు దాని దగ్గరకు వచ్చి అన్నావంటే. ఎందుకంటే మా వాళ్ళు దులపన కూడా దులపట్ల. ఎప్పుడన్నా చూడ అంతే కనపడుతున్నాయి, అందుకని చెబుతున్నాలే. దేవునికి స్తోత్రం.
ఇక రేపు పెడతారు వాటిని సరుపులో, అన్న కళ్ళు వాటి మీద పడ్డాయని. మళ్ళీ నెక్స్ట్ ఆల్ నైట్ చూడండి తళ్ళాడుతుంది. దేవునికి స్తోత్రం. అంత ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అవన్నీ కూడా చూపులకే ఎలా కనపడుతున్నాయి, కానీ వాటి దగ్గర ఒక ఒరిజినల్ పుష్పానికి ఉండే నిర్మలత్వం, మృదుత్వం, కోమలత్వం, పరిమళం ఏముండవు. ఈరోజు భక్తుల బతుకట్టయిపోయింది. దేవుని కార్యాలను గురించి బలంగా మాట్లాడుతున్నాం, కానీ వాటిని మనం ప్రాక్టికల్గా అనుభవించలేకపోతున్నాం. ఎందుకు? శక్తిని ఆశ్రయించనందున అన్నాడు అక్కడ. మహాశక్తి గల దేవుడు ఉన్నాడు మనకి. ఆయన శక్తిని ఆశ్రయించారు, భక్తులు అనుభవించారు, ప్రజల అనుభవాల్లో కూడా తెచ్చారా తేలేదా? ఇంత పెద్ద కళాకారుడు, ఇంత కథలు చేసిన నెబుకద్నెజరు బొక్క బోర్ల పడ్డాడు. ఇశ్రాయేలీల దేవుడు, యూదుల దేవుడు, శద్రకు మేషకు అబేద్నెగోల దేవుడు మహాదేవుడు అన్నాడు. బోర్లబడి సాష్టాంగపడి మొక్కకపోతే దెబ్బతింటారు అన్నోడే సాష్టాంగపడి మొక్కాడు సైన్యములకు అధిపతియగు యెహోవాకి. దాని శక్తిని అనుభవించటం, ప్రజల అనుభవాల్లోకి ఒరిజినల్గా శక్తిని తేవటం అనేది నాడు అపోస్తల కార్యంలో జరిగింది. మనకు ముందు తరాల భక్తిలో జరిగింది, కానీ నేటి తరము భక్తిలో అంతా మాటలకే పరిమితమైంది, కానీ అది నిజంగా శక్తివంతంగా కనబడట్లేదు. సిగ్గుపడాల్సిన సంగతి ఇది. మాటలకే పరిమితం అయిపోయింది. కానీ పౌలు ఏం చెప్పాడు కొరింథీ పత్రికలో? దేవుని రాజ్యం మాటలతో కాదు, శక్తితో. ఈరోజు ఒట్టి మాటలు, మనం సువార్త మాటలు మాట్లాడుతుంటే అన్య సమాజం వ్యతిరేకిస్తుంది. అదే అన్య సమాజం దైవ శక్తిని చూస్తే బొక్క బోర్ల పడిద్ది. దేవుని ముందు పడదా? అదే అన్య సమాజం దేవుని శక్తిని చూస్తే ఖచ్చితంగా బోర్ల పడిద్ది. దేవుణ్ణి గణపరిచిద్ది, మెచ్చుకుంటుంది, మొత్తుకుంటుంది, ఆశ్రయించిద్ది. కానీ ఈరోజు కేవలం ఒట్టి మాటల వరకే పరిమితం అయిపోయింది, కానీ శక్తి పనిచేయటల్లా. ఎన్నో ప్రాంతాల్లో సంఘాలు, సేవలు, పరిచర్యలు జరుగుతున్నాయి, కానీ దేవుని శక్తి సమాజాలని కదిలించే విధంగా అక్కడ ప్రభావవంతంగా పనిచేయటల్లా, వెదజల్లబడట్లా, బహిర్గతం కావట్లా. ఎందుకో తెలుసా? భక్తులు ఉన్నారు, కానీ శక్తిని ఆశ్రయించని బలహీన భక్తులు ఉన్నారు. కేవలం మాటలకే పరిమితం అయిపోయి శక్తిని ఆశ్రయించినటువంటి శక్తిహీనులైన భక్తులు ఈరోజు సమాజంలో ఎక్కువ మంది కనబడుతున్న కారణం చేత దేవుని ప్రభావం అనేది వ్యక్తపరచబడట్లా. ఈరోజు మాటలను అడ్డగించగలుగుతారు, అదే శక్తి చూపిస్తే, దేవుని ప్రభావం చూస్తే వాళ్ళే క్యూ కడతారు. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళు నకిలీ శక్తులను చూశారు. బైబిల్ గ్రంథంలో, నా బైబిల్ తీను, మీ బైబిల్ ఇంట్రెస్ట్ ఉంటే తీసి అండర్లైన్ చేసుకోండి. నా బైబిల్ మూసేశాను మీ సంతోషం కోసం. అపోస్తల కార్యం 8లో గారడి వాడైన సీమోనుని జనం ఏమన్నారో తెలుసా? వాడు చేసే మ్యాజిక్లు చూసి దేవుని మహాశక్తి ఇతడే అన్నారు. వాడికి పెట్టారు మహాశక్తి అని. ఇందాక మనం ఎఫెసీ పత్రికలో చదువుకున్నాం, తొదకు దేవుని యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండండి. అక్కడ గారడి వాడైన సీమోనుకు పెట్టారు దేవుని మహాశక్తి అని. చదువుతారా? మీరు చదువుకోండి, నేను దీని బైబిల్లో. అపోస్తల కార్యం 8వ అధ్యాయం 9వ వచనం. సీమోనును ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో గారడి చేయుచు తానెవడో యొక్క గొప్పవాడిని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతిపరచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాడిని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు. మహాశక్తి అనే మాట మళ్ళీ అక్కడ తగిలిద్ది. వాడికి పెట్టారు ఆ పేరు, ఆ మాయోడికి. ఈరోజు ఇలాంటి గారడిగాళ్ళు, మాయగాళ్ళు చాలామంది జనాల చేత కాలు మొక్కించుకుంటున్నారు. సువార్తను ద్వేషించే సువార్త విరోధులు సైతం వెళ్ళి వాళ్ళ కాళ్ళు మొక్కుతున్నారు, తిప్పలు పడుతున్నారు. ఈ గారడిగాళ్ళు, ఈ మాయగాళ్ళ కాళ్ళు ఎందుకు? వాడు గ్యాంబ్లింగ్ చేసో, మ్యాజిక్ చేసో, మాయ చేసో, ఏదో పవర్ ఉందన్నట్టు చూపిస్తున్నాడు లేని దాన్ని. కానీ ఒరిజినల్గా శక్తి కలిగిన దేవుణ్ణి ఆశ్రయించిన భక్తులేమో బలహీనులై
ఒరిజినల్ శక్తిని లోకానికి చూపలేని అల్పులుగా మారిపోయారు. ఇది మీకే కాదు, నాకు, అందరికీ కూడా సిగ్గు రావాల్సినటువంటి సంగతి. సంఘము, సేవకులు, విశ్వాసులు అందరూ సిగ్గు తెచ్చుకోవాల్సిన సంగతి కాదంటారా? ఈ వీడు ఒక దేవుళ్ళ పూజించబడుతున్నాడు అక్కడ. ఆ సమరయ మొత్తం వీడికి మొక్కుతున్నారు. అదేమంటే దేవుడి మహాశక్తి అండి, ఎన్ని కార్యాలు చేస్తున్నాడు అనుకున్న మామూలు విషయం కాదని తెగ భజన చేస్తున్నారు జనం వాడికి. అలాంటి చోటకి ఎంటర్ అయ్యాడు ఫిలిప్పు, దైవజనుడైన ఫిలిప్పు. దైవజనుడా, అద్భుత ప్రసంగికుడా. అపోస్తల కార్యం 6వ అధ్యాయంలో వంట వడ్డించే బ్యాచ్లో 7గురిలో ఒకడు. ఏమండోయ్, అనర్గళ ప్రసంగికుడు, అద్భుత వాక్చాతుర్యం కలిగినోడు. ఇవన్నీ ఏం చెప్పాలి ఆయన గురించి? 6వ అధ్యాయంలో భోజనం పంచడానికి 7గురిని ఎంపిక చేస్తే 7గురిలో ఫిలిప్పు, ప్రోకోరు, నీకానూరు, పర్మేనాసు, నికోలాసు, స్టెఫను వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళలో ఒకడు ఫిలిప్పు. అంటే ఆది సంఘములో బల్ల దగ్గర ఆహారం వడ్డించిన వాడి దగ్గర కూడా దేవుని శక్తి పనిచేసిందంటే ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి. అంటే పరిచారకుల దగ్గర కూడా వాక్యం ఉంది, దేవుని శక్తి కూడా ఉంది. ఆ సమరయ ప్రాంతానికి ఫిలిప్ వెళ్ళి అప్పటిదాకా మాయశక్తిని చూపించి మోసం చేసి దేవుని మహాశక్తి అనిపించుకున్నోడి దగ్గర మహాశక్తిని, దేవుని మహాశక్తిని కనపరిచే సూచక్రియలు, మహత్కార్యాలు జరిగిస్తే, దేవుడు ఫిలిప్పు పక్షము నుండి అద్భుతాలు ఒరిజినల్గా చేస్తే, జనాలందరూ ఈ మాయగారుడి గారిని వదిలిపెట్టేసి ఫిలిప్పు వైపు తిరిగితే, వీడికి బేరాలు లేక వీడు కూడా గుంపులో వచ్చి వీడు కూడా పొందాడు బాప్తీసం. ఎంతమందికి అర్థమైందో ఏమో సంగతి. వీడి వ్యాపారం డౌన్ అయిపోయింది. ఎందుకంటే గ్యాంబ్లింగ్ వ్యాపారం ఇది, ఒరిజినల్గా నకిలీ. కానీ ఒరిజినల్ మహాదేవుని శక్తి కలిగినటువంటి ఫిలిప్ వచ్చి సమరయ ప్రాంతంలో ఉజ్జీవాన్ని రగిలించినట్లు అక్కడ క్రియ చేస్తే, ఫిలిప్ శక్తి ఎక్కడొచ్చింది? ప్రార్థన ద్వారానే వచ్చింది. దేవుణ్ణి ఆశ్రయించి, విశ్వసించి, ప్రార్థించి ఆయన శక్తివంతమైన కార్యాలు అక్కడ జరుగుట ద్వారా సమరయ ప్రాంతం అంతా కూడా ఉజ్జీవింపబడింది. ఒకప్పుడు యేసయ్య బోధ వింది సమరయ. ఆనాడు సమరయ స్త్రీ ద్వారా యేసయ్య బోధ వింది. ఫిలిప్పు ద్వారా యేసయ్య శక్తి చూసింది. చివరికి ఏం జరిగింది? దేవుని మహాశక్తి అనబడిన వాడు కూడా వచ్చాడు క్యూలో. నీ పేరేంది బాప్తిస్మాలు ఇస్తే అడుగుతున్నా. వీడు కూడా వచ్చి నిలబడ్డాడు. బ్రదర్ నువ్వు? నేనేనండి, సీమోన్ అంటారులే నన్ను. జనం అంతా నీ గురించి ఏం మాట్లాడినట్టున్నారు. అదేదో అయిపోయింది సరే, గతం అది. ఎంత పవర్, ఎంత నేను ఎన్ని చేసినా మీ శక్తి ముందు అంతా ఒట్టిదే లేదు సార్, మీ పవర్ వేరుగా ఉందండి. ఏం చేయమంట? బాప్తీసం ఇవ్వండి సార్ నాకు కూడా. వాడు కూడా పొందాడు బాప్తిస్మం. ఈరోజు సమాజంలో అలాంటి పరిచర్య ఏది? అలాంటి విశ్వాసులు ఏరి, అలాంటి పరిచారకులు ఏరి, అలాంటి సేవకులు ఏరి? అందరం వేసుకోవాల్సిన ప్రశ్న. మనం విలవెల్లాడుతున్నాం, వాపోతున్నాం, గందరగోళం అవుతున్నాం, మాటల యుద్ధం చేస్తున్నాము, కానీ శక్తి లేదు. దేవుని ప్రజలందరినీ దారి మళ్లించిన, యెజబేలును ఎదిరించిన ఏలియా అభిషేకం. దేవుని ప్రజలందరినీ దారి మళ్లించిన, యెజబేలును ఎదిరించిన ఏలియా అభిషేకం. ఐగుప్తు రాజును గడగడ వణికించి, ఐగుప్తు రాజును గడగడ వణికించి, తన వారిని విడిపించిన మోషే అభిషేకం. తన వారిని విడిపించిన మోషే అభిషేకం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరాధన, హల్లెలూయా, హల్లెలూయా, ఆరాధన. కురిపించుము దేవా నీ ఆత్మవర్షము, ఫలింతును నీకై నా జీవితా
హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. దేవునికి మహిమ. గ్రంథాన్ని జాగ్రత్తగా ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారంటే భక్తిలో శక్తి ఉందని, శక్తిని మనం ఆశ్రయిస్తే పొందగలమని, మనం అనుభవంలో చూడగలమని, ప్రజలకు కూడా అనుభవంలో తేగలమని దాని అర్థం. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు అన్నాడు దానికి ముందు. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. గంటన్నర ప్రసంగం చేశాడంటే ఇంకా అయ్యగారు ప్రార్థన ఏం చేస్తాడు? ఆ పూటకి మమ అయ్యగారుల సంగతి చెప్తున్నా. ఆదివారం ఒక ప్రసంగం, మధ్యలో ఒక ప్రసంగం ఓకే, సేవకులకే నాకైనా నేను కూడా చెంప కొట్టుకొని చెప్పుకోవాలి ఈ విషయం. నేనేం పెద్ద ఏదో స్పెషల్ అని, లేకపోతే వాళ్ళే తక్కువ అని, లేకపోతే వినేవాళ్ళు తర్వాత వినేవాళ్ళు ఇది తక్కువ అని కాదు. ప్రతి ఒక్కడు సిగ్గు తెచ్చుకొని, లెంపలేసుకొని, బుద్ధి తెచ్చుకొని సరి చేసుకోవాల్సిన సంగతి నేను కొట్టుకొని మరీ చెప్తున్నా. ఆదివారం ఒక ప్రసంగం, మధ్యలో ఒక ప్రసంగం చేసి మిగిలిన రోజులు ఎందుకు అవకాశం ఇచ్చాడు? ఏం చేయమని ఇచ్చాడంటే, శక్తిని ఆశ్రయించండి రా, మోకాళ్ళు వేసి శక్తి పొందుకోండి. నా ప్రభావం సమాజం మీద పని చేయాలంటే వచ్చి మోకాళ్ళు వేయాలి. మోకాళ్ళు వేసి ఏం చేయాలి? భూమి మీద పని చేస్తున్న దురాత్మలను బంధించాలి. బలవంతుడైన వాని మొదట బంధించితేనే కానీ వాని ఇంటిని దోచుకోవటం కుదరదన్నట్టు దేవుని వాక్యం మత్తయి సువార్త 18:18. అక్కడ చెప్తున్నాడు ఏమని? బలవంతుడైన వాని మొదట బంధించాలి. భూమి మీద మీరు వేటిని బంధింతురో అక్కడ బంధించబడును, మీరు దేని విప్పుతారో ఇక్కడ నేను విప్పుతానని దేవుడు మాట్లాడాడు. రెండు చేయాలి. ఒకటి దయ్యపు శక్తులను బంధించాలి, రెండవది దేవుని శక్తి దిగివచ్చున్నట్లు ప్రార్థించాలి. అది నీ బ్రతుకులోకి దిగి రావాలి, నా బ్రతుకులోకి దిగి రావాలి, సమాజంలోకి దిగి రావాలి, ప్రజలలోకి దిగి రావాలి, సంఘాల్లోకి దిగి రావాలి, పరిచర్యలోకి దిగి రావాలి. అప్పుడు నువ్వు పల్లెటూరులో చేస్తావో, పట్టణంలో చేస్తావో, వీధిలో చేస్తావో, వాడలో చేస్తావో, దేవుని ప్రభావం అనేది అక్కడి నుంచి అక్కడికి దిగొచ్చి అక్కడి నుంచి పనిచేయటం మొదలు పెడితే పరిగెత్తుకొచ్చి సాష్టాంగ పడతారు, బోర్ల పడతారని చెప్పా కదా. అప్పుడు జరిగిద్ది అన్యజనులు వచ్చి లోపల దేవుని సన్నిధిలో సాష్టాంగ పడటం అనేది శక్తి చూసినప్పుడు జరిగిద్ది. దేవుని శక్తి, దేవుని కార్యరూపం దాల్చినప్పుడు, దేవుని ప్రభావం అన్యజనులు అనుభవించినప్పుడు అప్పుడు ఇక మాట్లాడే సౌండ్ ఉండదు దేవుడికి. గడగడలాడుతూ వచ్చి మోకాళ్ళు వేస్తారు. వాళ్ళే సహకారులు అవుతారు, వాదించే వాడితో వాళ్ళే వాదిస్తారు. ఎవడురా నువ్వు మాట్లాడుతున్నావు? నేను చూశాను రా దేవుడి శక్తిని, నేను అనుభవించాను నా లైఫ్లో. పోరా అవతలికి, నేను ఇక్కడ నిలబడేది, వాడే నిలబడతాడు సాక్షి. అలా ఇతరుల అనుభవంలోనికి దేవుని శక్తి ఎక్కడొచ్చింది? దేవుని పాదాలు పట్టుకొని గోజాడి మొత్తుకొని సమాజాల్లోకి ఉజ్జీవం వచ్చినట్లు దేవుని శక్తి దించేటువంటి భక్తులేరే, ప్రవక్తలేరే, అగ్ని లాంటి పరిచర్య ఏది? ప్రభావంతో కూడిన శక్తివంతమైన పరిచర్య ఏది? ఒక దశలో దేవుని పాదాలు పట్టుకొని ఏడ్చా నేను. అది నా అనుభవంలో చాలా కార్యాలు చూశాను. ఈరోజు కూడా దేవుని పాదాలు పట్టుకొని అడుగుతున్నా, అయినా లెంపలేసుకుంటున్నా ఇంకా చెయ్యాలి అని. దేవుని శక్తి ఒరిజినల్ గా దిగి రాకపోతే సమాజాలు ఉజ్జీవానికి నోచుకో. ఈ రాత్రి దేవుని ఏర్పాట్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. దేవుని ప్రణాళికలో నువ్వు ఉన్నావు కాబట్టి ఈ మాటలు వినటానికి దేవుడు నిన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టాడు ఇక్కడ. దేవుని ప్రణాళిక నువ్వు లేకపోతే ఆయన ప్రణాళికలో ఈ లైవ్లోకి రావు. నువ్వు ఈరోజు నిద్ర మేలుకొని నువ్వు కూర్చున్నావు, దేవుడు నిన్ను కూర్చోబెట్టాడు. వినో నా మాటలు వినాలి నువ్వు. నా సంఘం ఇలా ఉంది, నా పరిచర్య ఇలా ఉంది, నా బిడ్డలు ఎలా ఉన్నారు, నా సేవకులు ఎలా ఉన్నారు, నా సంఘం ఇలా ఉంది. పేరుకి సంఘమే గాని శక్తిహీనమైన సంఘమైంది, పేరుకి భక్తి గల సంఘమే గాని శక్తిని ఆశ్రయించని సంఘమైందని దేవుడు తన సంఘమును గూర్చి, సార్వత్రిక సంఘమును గురించి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘములను గూర్చి నా దేవుడు మాట్లాడుతున్న మాట. కడవరి కాల ఉజ్జీవం రావాలంటే ముందు నాయకులలో ఉజ్జీవం రావాలి, విశ్వాసులలో ఉజ్జీవం రావాలి, చైతన్యం రావాలి.
నేను మాట్లాడుతున్న మాటలు నిజంగా ఆత్మీయులైన వాళ్ళకి అర్థమవుతాయి, రోషం పుట్టిస్తాయి. కరెక్టే కదా, కరెక్టే కదా. ఫిలిప్ ఎలాంటి విద్యువాన్ని చూపించాడు సమరయలో? అప్పటిదాకా మాయగాళ్లకు కాలు మొక్కినటువంటి జనాలు మాయగాడిని పక్కన పెట్టి అసలైన శక్తి దగ్గరికి వచ్చినప్పుడు మాయగాడు కూడా వచ్చి బాప్తిజం పొందాడు. ఈరోజు మంత్రగాళ్ళ దగ్గరికి, వాస్తుల దగ్గరికి, జాతకాల వాళ్ళ దగ్గరికి, హస్త సాముద్రికాల దగ్గరికి, తాంత్రికుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు ప్రజలు? జీవం గల దేవుని శక్తిని గురించి ప్రచురపరచబడుతుందే కానీ శక్తి అనుభవంలోకి రావట్లా. దేవుని శక్తి క్రియాత్మకం కావట్లా. ప్రజల ప్రాక్టికల్ లైఫ్లోకి అది అనుభవపూర్వకం కావటల్లా. శక్తిని అనుభవించలేకపోతున్నారు. ముందు మనం అనుభవించలేకపోతున్నాం. మనం అనుభవించేదే కదా ప్రజల అనుభవంలోకి వచ్చేది. అది ఎంతమందికి అర్థమవుతుందో చెప్పండి? నిజంగా చేతులు ఎత్తండి అర్థమైతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు చేయడు దేవుడు తన కార్యాలు? ఎందుకు చేయడు? కొంతమందిని అంటే శ్రమల అనుభవం కోసం వదిలేశాడు అనుకుందాం. అందరిని వదిలేశాడా? ఎందుకు బాగు చేయలేడు దేవుడు కిడ్నీలని? ఎందుకు బాగు చేయలేడు దేవుడు గుండెని? ఎందుకు బాగు చేయలేడు దేవుడు వదిలేసినటువంటి డాక్టర్స్ వదిలేసినటువంటి శరీరాలని? దేవుడు నిన్న నేడు నిరంతరం మార్పు లేని వాడుగా ఉన్నాడు కదా. మృతులను సజీవులుగా చేసే శక్తి ఆనాడే కాదు, ఈనాడు కూడా దేవునికి ఉంది కదా. అప్పుడంటే ఆ పవర్ పనిచేసింది, ఇప్పుడంటే ఆ పవర్ చచ్చిపోయింది అంటానికి ఏమన్నా ఉందా? అయ్యో, మార్పు లేని దేవుడే. దేవుడు మారలా. దేవుణ్ణి ఆశ్రయించడం చేతగాని భక్త సమాజం ఒకటి లేచింది ఈరోజు. ప్రార్థనా బలిపీఠాలను పడగొట్టుకొని, ప్రార్థనా బలిపీఠాలను కూలదోసుకున్న పనికి మాలిన భక్త సమాజం ఒకటి లేచింది. దానివల్ల జరుగుతుంది ఇదంతా. మోకాళ్ళుని మొర్ర పెడితే ఆకాశం నుండి అగ్ని దిగింది. మోకాళ్ళుని మొర్ర పెడితే 3.5 ఏళ్ళు వర్షం ఆగిపోయింది. ప్రభువా అని కేకేస్తే చచ్చినోడు పిల్లగాడు బతికాడు. మోకాళ్ళుని మొర్ర పెడితే కాకులు రొట్టె మాంసం తీసుకొచ్చి ఇచ్చినాయి. కొండ ఎక్కి కూర్చొని నేనే దైవజనుడైతే నిన్ను 50 మందిని ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఇప్పుడే దహించును కాకంటే 51 బూడిద కుప్పలు ఉన్నాయి ఆడ. అలాంటి భక్తుని చరిత్ర మనం చదివాం. ఏమనుందో తెలుసా? ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే అని రాస్తుంది. ఇలాంటి శక్తివంతమైన కార్యాలను చూసినటువంటి ఏలియా, చూపించిన ఏలియా నీలాంటి నాలాంటి స్వభావం గల మనుషుడే. తేడా ఎక్కడుంది? భక్తితో పాటు శక్తిని ఆశ్రయించారు. ఎంత స్పష్టంగా చెప్పాడో. పైకి భక్తి గలవారి వలె ఉందురు కానీ దాని శక్తిని ఆశ్రయించరు, నమ్మరు, విశ్వసించరు, అనుభవంలో పొందలేరు. ఎందుకు చేయడు దేవుడు తన బలమైన కార్యాలు? ఎందుకు మార్చడు ప్రజల జీవితాలను? ఎందుకు కదిలించడు? ఎందుకు జరగవు దేవుని శక్తివంతమైన కార్యాలు? సమాజం ఎందుకు చూడలేకపోతుంది దేవుని కార్యాలు? అన్నీ నీటి మూటల్లాగా ఉన్నాయి, గాలి మాటల్లాగే ఉన్నాయి. ఏది శక్తి? తేడా ఎక్కడుంది? ఏమందాం దీని గురించి? విశ్వాసయాత్రలో, పోరాటములో ఆయన ఏం చెప్పాడు? నేను మహాశక్తి గలవాణ్ణి, నేనున్నాను, నిన్ను నిలబెట్టడానికి ఉన్నాను, బలపరచడానికి ఉన్నాను, నీ ద్వారా లోకానికి నా శక్తిని చూపడానికి నేనున్నాను. భక్తుల చరిత్రలు చదివితే మైండ్ పోయే కార్యాలు ఉన్నాయి. అందులో భక్తుల చరిత్రలు చదివితే మైండ్ పోయే కార్యాలు. మామిడి తోట పూత మొత్తం రాలిపోయి పనికి రాకుండా అయిపోయిన తోట. దైవజనుడు వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థన చేసి వస్తే ఆ ఉన్న పూత కూడా రాలిపోయిందంట. ప్రార్థన చేసి వస్తే కాస్త కూస్త ఉన్న పూత కూడా పోయిందంట. అప్పటి రోజుల్లో ఈయన దగ్గరకు వచ్చి, అయ్యా నువ్వు ప్రార్థన చేయకముందు కొంత పోతుంది, చాలా భాగం పోయింది, నువ్వు చేసి వచ్చిన తర్వాత మొత్తం పోయింది అన్నాడంట. ఈయనేం మాట్లాడలేదంట. మళ్ళీ పోయి చూడుపో అన్నాడంట.
కొంతకాలం తర్వాత కొద్ది రోజులు వ్యవధిలో మళ్ళా పోయి చూస్తే తోట మొత్తం పూతతో నిండిపోయిందంట. పోయి చూడిపో, తోట మొత్తం మళ్ళా పూతతో. వాస్తవంగా పూత రాలిపోయిందంటే ఇంకా ఆ సీజన్ అయిపోయినట్టే. మళ్ళీ ఎట్లా సాధ్యం? పోవాయా, పోయి చూసుకోపో. ఏనేం కంగారు పడలా. అయ్యా ఉన్నది కూడా పోయిందా? అయ్యో అనలా, అసలు తొణకలా. నేను అక్కడ చెప్పొచ్చి ఆయన చూసుకుంటాడు. పూత రాలది వెళ్ళదు, పోవాయా, రాలినా మళ్ళీ వచ్చింది పో. పోయి చూస్తే తోట మొత్తం ఆ దెబ్బకు వచ్చి సాక్ష్యం చెప్పాడు. అలా ఒకటి కాదు, ఇక్కడ ఈ చెవి పక్కన బొల్లు మచ్చతో వచ్చింది ఒక అమ్మాయి. ఆ మచ్చను బట్టి పెళ్లి కావటంలో అవమానపరుస్తూ ఉన్నారు. ఆ మచ్చ ఒళ్ళంతా వస్తుంది, పెళ్లి కాదు, పెళ్లి కాదు, పెళ్లి కాదు. ఫ్యామిలీ ఆ పాపం తీసుకొచ్చారు. ముసలాయన దైవజనుడు, ముసలాయన ఏదో ఒక పాకలో సేవ చేసుకుంటున్నాడు. ముసలాయన ఒక పాకాలో సేవ చేసుకుంటున్నాడు. వచ్చారు, ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన చుట్టూ జనం ఉండేసరికి అమ్మాయి సమస్య వాళ్ళ ముందు చెప్పటం ఇష్టం లేక ప్రార్థన చేయించుకొని పోయారు బయటికి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయించుకొని వెళ్ళారు బయటికి పోయినాక అమ్మాయి తగా తీసుకుని అసలు నన్ను తెచ్చింది ఎందుకు ఇక్కడికని. ప్రార్థన చేయించడానికే, కానీ ఈ విషయం చెప్పడానికి అందరూ జనం ఉన్నారు అమ్మాయి, అందుకని చెప్పలేదు అంటే కేకలేసింది. అంతకాడికి ఎందుకు తెచ్చారని మళ్ళీ తీసుకొచ్చారు. ఎందుకు వచ్చారు అన్నాడు. అయ్యా ఇక్కడ ఇదిగో ఈ మచ్చ ఉంది, ఈ సంగతి చెబుదామని వచ్చాము, జనం ఉండేసరికి చెప్పలేదు అంటే ఆయన అన్నాడు, ఏమైందని నేను ఆమె పెదవు మీద తట్టలేదా, ఆమె మూతి మీద తట్టలేదా, అందుకే తట్టా, అప్పుడే పోయింది పో అన్నాడు. బయటికి పోయి చూసుకుంటే అది లేదు. భక్తుల అనుభవాలు క్లియర్గా మళ్ళా లేదు, వెతికితే లేదు. ఎన్ని కహానీలు కాదు, ఒరిజినల్గా జరిగిన కార్యాలను బట్టి అన్యజనులు అనేకులు దేవుని తట్టు తిప్పబడినటువంటి ఘట్టాలు. ఇక్కడ సేవకుడు విశ్వాసి అన్నది కాదు, దైవజనులలో చైతన్యం రావాలి, భక్తిపరులైన విశ్వాసుల్లో కూడా చైతన్యం రావాలి. మీరు ప్రార్థించినప్పుడు రోగులు స్వస్థత నొందెదరు అన్న మాట అబద్ధమా? ఆ మాట అబద్ధమైతేనేగా, శక్తిహీనంగా ఉంటేనే కదా ఇదంతా జరగంది. అది నిజమైతే, ఆ మాట వాస్తవమైతే, మన భక్తిలో నిజంగా ఆ వాక్యం యొక్క శక్తి పనిచేస్తే ఆ కార్యాలయ్యి ఏదా పవర్ ఏది, ఆ కార్యమేది, ఆ సాక్ష్యమేది ఇక్కడ. భక్తులు ఏది? దేవుని కార్యాలయ్యి. ఏమనుకోవద్దు, ముగించా. విన్నప్పుడు ఉద్రేకం వచ్చింది, విన్నప్పుడు ఆవేశం వచ్చింది, కరెక్టే కదా. పైకి భక్తుల్లా కనపడుతున్నాం కానీ శక్తిహీనంగా అయిపోతున్నాం, శక్తిని ఆశ్రయించలేకపోతున్నాం, శక్తిని లోకానికి చూపలేకపోతున్నాం అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ ఈ కాసేపే. బయటికి పోయి సెల్ ఓపెన్ చేయి, పాస్టర్ గారు రేపు తెల్లారి ఓపెన్ చేయి, చెప్పిందంతా పోయిద్ది, ఏముండదు ఇక. ఒక సమాజం ఉజ్జీవింపబడాలి, ఒక సమాజం ప్రభావితం కావాలంటే ఒరిజినల్గా దేవుని శక్తి పని చేయాలి, దేవుని శక్తి దిగి రావాలి. పొద్దస్తమానం శక్తిహీనమైన భక్తుల్లాగా, బలహీనమైన భక్తుల్లాగా, పనికి మాలిన భక్తుల్లాగా మనం బతకొద్దు. ఏది మన మోకాళ్ళ అనుభవం, ఏది మనం దేవుని సన్నిధిని అనుభవించింది, దేవుని చిత్తం అయితే రేపు చెప్తా, మరికొన్ని సంగతులు రేపు చెప్తా. దీనికి సంబంధించి మనం మార్పు చెందాలి, దేవునితో మన నడక మారాలి, దేవునితో మన సహవాస విధానం మారాలి, దేవునితో మన ప్రవర్తన మారాలి. పైకి భక్తి గల వారి వలె ఉండి
మహాశక్తి సంపన్నుడైన దేవుణ్ణి కలిగి ఉండి కూడా శక్తిహీనమైన బతకకుండా ఏ విధంగా శక్తివంతంగా ముందుకు సాగాలో తండ్రి సెలవైతే పగటి కూటంలో మాట్లాడతాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన విషయాన్ని దృష్టిలోకి తీసుకొని మీరు ఎలాంటి తీర్మానాలు చేస్తారో చేయండి. ఎలాంటి తీర్మానాలు చేస్తారో చేయండి. ఆనాడైతే ఒక భక్తుడు చేతులుంచితే కార్యం, అంత్య దినములలో ఆనాడు ఒక ఏలియా, అంత్య దినములలో ఏలియాల గుంపు లెగుస్తుంది. అది దేవుని వాగ్దానం. ఆనాడు ఒకడే ఏలియా, అంత్య దినములలో ఏలియాల గుంపు. ఆనాడు ఒకడే అభిషిక్తుల గుంపు. శక్తివంతులైన భక్తిపరులు లేవాలి. అలనాటి అనుభవాలు పునరావృతం కావాలి. నా దేవుని ఆత్మ అడుగుతున్న విషయం ఇది. అలా ఒక్కసారి పైకి లేచి నిలబడదాం రండి. నిజంగా అలాంటి శక్తి కలిగి గ్రామాల్లో పనిచేస్తే గ్రామాలు ఉజ్జీవింపబడవా? పట్టణాల్లో పరిచర్య చేస్తే పట్టణాలు ఉజ్జీవింపబడవా? ప్రాంతాల్లో పరిచర్య చేస్తే ప్రాంతాలు ఉజ్జీవింపబడవా? దైవజనుడా, ఓ విశ్వాసి, దేవుని భక్తి చేస్తున్నావు కానీ ఆయనకు ఒక శక్తి ఉందని, అది మహాశక్తి అని, నీ జీవితంలో ఆ శక్తి కార్యం జరిగిద్దని నమ్ముతున్నావా? తలకాయ నిండా తట్టెడు అనుమానం నీకు. ప్రార్థన అయితే చేస్తావు కానీ నమ్మలేవు. భక్తిగా ఉంటావు, ఆత్మీయంగా ఉంటావు కానీ దేవుని శక్తి నీలో పనిచేసేదని నమ్మలేవు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదు, పిరిగితనంలోనే బతుకుతావు. నీ దేవుణ్ణి పూర్తిగా అనుకోలేవు, భయం గుప్పెట్లో బతుకుతావు. ఈరోజు అన్య సమాజం సంఘం వైపు చూస్తుంది. దేవుని మాటలు బాగున్నాయి, దేవుని శక్తి కూడా కనపడిద్దేమో అని చూస్తుంది. పౌలు అన్నాడు, దేవుని రాజ్యం ఒట్టి మాటలతో కాదు శక్తితో ఉందని. ఈరోజు దేవుని అడుగుదాం, దేవా నీ శక్తిని దించమని అడుగుదాం. నీ శక్తిని మేము అనుభవించాలి, అన్యజనులు అనుభవించాలి. ప్రభువా దిగిరమ్మయ్యా, నీ శక్తిని పంపయ్యా. దైవ జనాంగమా ప్రభు పాదాలు పట్టుకొని ఆయన పాద సన్నిధిని గోజాడి దేవుని శక్తి సమాజాల మీదకి దిగి వచ్చినట్లు మన మొర్ర ఏది, మన ప్రార్థన